ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క చైర్మన్ శ్రీ కృష్ణయ్య గారికి, మెంబర్ సెక్రటరీ అయిన శ్రీ శరవణన్ గారికి నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి ఒక ఎమ్మెల్సీ గాను, అదేవిధంగా ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఇక్కడికి విచ్చేసిన మా గురుదేవ్ వర్యులైన శ్రీ నాగబాబు గారికి నేను ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ, అదేవిధంగా మాకు ఇక్కడికి విచ్చేసిన మా తోటి మా బోర్డు మెంబర్ శ్రీ నాగేశ్వర రాజు గారికి, మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన శ్రీ సుబ్బారాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకి కానివ్వండి, పర్యావరణ ప్రేమికులకి కానివ్వండి, అదేవిధంగా శరవణన్ మాకు సార్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. సో వారికి, ఈ బోర్డులో ఇక్కడికి విచ్చేసిన సభ్యులకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణం పైన జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన వివిధ రాష్ట్రంలో ఉన్న నలుమూలలకి ఆయన పర్యటించిన సమయంలో చాలాసార్లు పొల్యూషన్ గురించి, పొల్యూషన్ గురించి, వాటర్ పొల్యూషన్ గురించి, దానివల్ల వచ్చే ఇష్యూస్ వల్ల అనేక సార్లు ఆయన పోరాటాలు చేశారు. ముఖ్యంగా నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ ఆయన దగ్గర నాకు వర్క్ చేసే అవకాశం కల్పించింది ఉద్దానంలో మీకు జరిగిన ఒక CKD అంటే క్రానిక్ కిడ్నీ డిజార్డర్ ఏదైతే ఉందో, దానివల్ల ఆ వాటర్, పొల్యూటెడ్ వాటర్ తీసుకున్న ప్రజలకు ఏదైతే కిడ్నీస్ డిఫర్ అవుతున్నాయో, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయో, వాటి మీద ఒక రీసెర్చ్ చేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నాను. ఆయనతో పాటు అప్పటి నుంచి కూడా నాకు ఒక రాజకీయ ప్రయాణాన్ని కల్పించారు. సో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది ఒక పొల్యూటెడ్ వాటర్ తాగి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్న వాళ్ళ వల్ల. సో అక్కడి నుంచి కూడా తీసుకుంటే కనుక విశాఖపట్నం కానివ్వండి, నలుమూలల నుంచి ఉన్న పొల్యూషన్ మీద, ముఖ్యంగా వైజాగ్లో ఉన్న ఎర్రమట్టి దెబ్బల పైన మేము ఎన్నో పోరాటాలు చేశాం వాటి పరిరక్షణ కోసం. సో అలాంటి సమయంలో నేను ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏం చేయగలుగుతాను అనే ఒక బాధ్యతని, ఒక పదవి కంటే ఒక బాధ్యతని నాకు అప్పచెప్పిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, శ్రీ పెద్దలు కృష్ణయ్య గారు, అదేవిధంగా మెంబర్ సెక్రటరీ అయిన శరవణన్ గారు, మా తోటి బోర్డు మెంబర్స్ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో నాకున్న చదువును కానివ్వండి, నాకున్న అనుభవాన్ని కానివ్వండి, నాకున్న సోదరులు కానివ్వండి, మా జన సైనికులు కానివ్వండి, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, అంటే మనకి ఎలా అయితే తిండి, నీరు, గుడ్డ అని చెప్పి అంటాము, అదేవిధంగా పీల్చడానికి మంచి వాయువు కూడా చాలా అవసరం, తాగడానికి మంచి నీరు కూడా చాలా అవసరం. సో వాటర్ స్టాండర్డ్స్ని, ఎయిర్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని కూడా మేము బెటర్ చేస్తామని తెలియజేస్తూ, ఇండస్ట్రీస్ని కూడా, ఎందుకంటే విన్ సిచ్యువేషన్ తీసుకురావాలి, ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము ఎవరం కూడా. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇండస్ట్రీస్ని మేలు చేస్తూనే అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా మంచి జరిగే విధంగా, పర్యావరణానికి ముఖ్యంగా మంచి జరిగే విధంగా ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటూ, అభివృద్ధి ఎక్కడ కూడా వెనకబడకుండా, అదేవిధంగా పర్యావరణం కూడా ఎక్కడ వెనకబడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ, పెద్దల ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా అయితే డెవలప్మెంట్ స్టేట్ కింద ఉందో అదేవిధంగా గ్రీన్ స్టేట్ కింద కూడా మారుస్తామని చెప్పని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే 1 కోటి మొక్కలు నాటాలి, మనకి కోస్టల్ బెల్ట్ చుట్టూతా కూడా ఒక గ్రీన్ వాల్, చైనాలో ఎలా అయితే గ్రేట్ వాల్ అని చెప్పి అంటామో ఒక గ్రీన్ వాల్ ని నిర్మిస్తారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలియజేశారు. సో కాబట్టి ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా ఒక గ్రీన్ వాల్ ని డెవలప్ చేసి రాబోయే మా టెన్యూర్ లో డెఫినెట్ గా విపత్తులు ఏదైనా వచ్చినా కూడా, సునామీలు లాంటివి కానీ, లేదు తుఫాన్లు వచ్చినా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా గ్రీన్ వాల్ ని ప్రపంచ రికార్డు స్థాయిలో నిలబడతామని చెప్పని, అదేవిధంగా నాకు రాబోయే రోజుల్లో ఆయన గైడెన్స్ చాలా అవసరం అని చెప్పి కోరుకుంటూ, కృష్ణయ్య గారికి మరోసారి నమస్కరించుకుంటూ, అదేవిధంగా శరవణన్ నమస్కరించుకుంటూ, పెద్దలు నాగబాబు గారికి నమస్కరించుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఎల్లప్పుడూ PCB అనేది ప్రజల వైపే నిలబడుతుంది. ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వ నాయకత్వంలో PCB ఎప్పుడు కూడా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉంటూ, ప్రజలతో మమేకమవుతూ, కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తూ వాళ్ళలో అవేర్నెస్ పెంచుతూ, తప్పకుండా దీని ఒక సబ్జెక్టుగా రాబోయే రోజుల్లో తీసుకొస్తాను మీకు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను.